దేశ ప్రజలకు అన్నం కూడా తినలేని పరిస్థితుల్లో అభివృద్ధి అని చెప్పుకునే మూర్ఖుడు ఉంటే అది వాడి విఘ్నత. ఒకటి మహేష్ గారు, నేను మీరు కాంగ్రెస్ అభిమానాన్ని నేను కాదనట్లా, చెప్పండి. కాంగ్రెస్ పార్టీ 75 ఏళ్ల పాటు పరిపాలించి దేశాన్ని ఎంతవరకు తీసుకొచ్చింది అనే విషయం అందరికీ తెలిసిందే. సో నేను ఇంకా ఆ లోతుల్లోకి వెళ్ళదలుచుకోవాలి. ఎందుకనంటే రాష్ట్రం, మనం దేశం గురించి మాట్లాడుకుంటే చాలా విషయాలు వెళ్తాం, మనం కాదనట్లా. బట్ మనం కొన్ని మీరు అడిగిన కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం ఎందుకు అంటే నేను జస్టిఫికేషన్లు ఇవన్నీ చెప్పాల్సి వచ్చింది కిషోర్ గారు. కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చింది, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాబట్టి నాకు ఇష్టము, కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ ఇష్టము, కాంగ్రెస్ పార్టీ దేశానికి ఇంత చేసింది, ఈ మూర్ఖులు ఇంకా దీన్ని ఖరాబ్ చేస్తున్నట్టే దేశాన్ని మళ్ళా వెనక్కి తీసుకుపోతున్నారనే బాధ నాకున్నది. సో కాంగ్రెస్ పార్టీ చేసిన మంచిని చెప్పుకోవడం కూడా తప్పేనా? తప్పేం లేదు. మరి అంటే మీరు స్కామ్లు అంటే నేను అంటున్నా, గతంలో స్కామ్ల పేరు మీద మా మీద బురద చల్లిండ్రు, ఏమైంది? సో ఇవన్నీ కూడా నేను ఇప్పుడు ఆ రోజు రేప్కు గురైనటువంటి మహిళను అత్యవసరంగా స్పెషల్ ఫ్లైట్ చేసి అబ్రాడ్ పంపించి ట్రీట్మెంట్ ఇప్పించినాం. అన్ఫార్చునేట్లీ ఆ బాలికను మనం కాపాడుకోలేకపోయినాం. ఆ మూర్ఖుల్ని శిక్షించినాం, చట్ట పరిధిలో ఎంత అవకాశం ఉంటే అంత శిక్షించినాము. ఆ కుటుంబానికి ఈ రోజు కూడా మీరు యూట్యూబ్లో కొట్టి చూడండి, ఆ బాధితురాలి తల్లి వీడియోలు ఈ రోజు కూడా ఆ కుటుంబాన్ని పోషిస్తున్నది కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారే. మీకు తెలుసు కదా ఆ విషయం. వాళ్ళ పిల్లలకు మిగిలిన ఒక తమ్ముడు ఉంటాడు, ఆ అమ్మాయికి, ఆ చనిపోయిన అమ్మాయికి ఆయనను చదువు చెప్పించి పెంచి పెద్ద చేసి వాళ్ళకున్న అన్ని అవసరాలు చూసింది రాహుల్ గాంధీ గారే. ఈ రోజు కూడా మీరు యూట్యూబ్లో వీడియోలు ఉంటాయి, ఆ పేరు కొట్టి మీరు కొడితే మీకు క్లియర్గా తెలిసిపోతుంది. ఏం దాచడానికి లేదు కదా. నేనేమంటున్నా, ఆనాడు ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ, తర్వాత కొంతమంది బీజేపీ ప్రో మీడియా ఎవరైతే ఉన్నారో మమ్మల్ని ఆ రోజు బదనాం చేసిండ్రు. కానీ ఆ రోజు సంఘటనతో మాకు సంబంధం లేదు. అంటే అది రాత్రిపూట వెళ్తూ ఉన్నప్పుడు జరిగిన సంఘటన, దాన్ని కాంగ్రెస్ పార్టీ వైఫల్యం కింద, దాన్ని మా ప్రభుత్వ వైఫల్యం కింద దాన్ని చూపించి ఆ రోజుకు పబ్బం గడుపుకొని అధికారం రాగానే వాళ్ళని వదిలేసిండ్రు. వాళ్ళకైనా పిలిచి రూపాయి సాయం చేసిందా మోడీ ప్రభుత్వం? అంత వాడుకుంది కదా వాళ్ళను, మొత్తం వాళ్ళందరినీ పబ్లిసిటీ చేసి వాడింది కదా. మళ్ళా అంత అవమానమో అంత వ్యతిరేకతను ఎదుర్కొన్నా కూడా ఆ కుటుంబానికి అండగా నిలబడింది కాంగ్రెస్ పార్టీ. సరే, రాహుల్ గాంధీ హయాంలో అది పూర్వవైభవం తేగలదనే 100%. ఇప్పుడు చూడండి, రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేసిండ్రు. ఆదిశంకరాచార్యుల తర్వాత ఈ దేశంలో అంత సుదీర్ఘంగా పాదయాత్ర చేసిన వ్యక్తి రాహుల్ గాంధీ గారు. ఆయనతో ఎందుకు పోలుస్తున్నారు? ఆదిశంకరాచార్య పాదయాత్ర ఆయన కూడా చేసిండు భారతదేశంలో. వారి ఉద్యమంలో భాగంగా సామాజిక సమసభ స్థాపన అవనండి, లేదంటే భక్తి వ్యాప్తి అవనివ్వండి, ఆ ఉద్యమంలో భాగంగా నాడు ఆదిశంకరాచార్యులు ఈ దేశంలో తిరిగిండ్రు. ఒక గొప్ప వ్యక్తి. ఆ తర్వాత అన్ని కిలోమీటర్లు పాదయాత్ర చేసి కాలినడకన ప్రజల దగ్గరికి పోయి అక్కడ సమస్యలు విని వాటిని పరిష్కరించడానికి ఆయా రాష్ట్రాల్లో ఆ సమస్యల నుంచి, ఆ పాదయాత్ర నుంచి వాళ్ళ కష్టాలు, వాళ్ళ నష్టాలు, వాళ్ళ ఆవేదనలు, వాళ్ళ శోకాలు విన్న తర్వాత పుట్టినే ఈ 6 గ్యారెంటీలు. కర్ణాటకలో 5 గ్యారెంటీలు. కేరళలో అధికారంలోకి రావాలిగా, మరి నిజంగా అక్కడి నుంచి స్టార్ట్ చేశారుగా. మరి రావాల్సింది కదా, కేరళలో ప్రతిదానికి అధికారం, తమిళనాడులో రావాలి, ప్రతిదానికి మరి రాజకీయ పార్టీలకు అధికారం కాదా, అవసరం కాదా? వస్తాయి. ఇప్పుడు నేనేమంటున్నా, ఈ రోజు ఆ ప్రభుత్వం ఉంది, రేపు ఆ ప్రభుత్వం వస్తుంది. ఓకే, గవర్నమెంట్ అయితే రాహుల్ గాంధీ యాత్ర అయితే జాగరణ యాత్ర, రాహుల్ గాంధీది భారత్ జోడో యాత్ర. భారత్ జోడో యాత్ర అనేది ఈ సమాజం మీద, ఈ దేశం మీద ఎంత ప్రభావం చూపిందో తెలంగాణ ఎన్నికలే నిదర్శనం అంటారు. తెలంగాణ ఎన్నికలతో పాటుగా మిగతా రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులు, వాటిని బట్టి రిజల్ట్స్ ఉంటాయి. ఎన్నికలు అనేది అందుకన్నా ఎన్నికలు గీటురాయి కాదు, కానీ సమాజంలో ఒక మార్పు వచ్చింది. ప్రభుత్వంలో మార్పు రావాలి. యాక్చువల్గా అన్ఫార్చునేట్లీ వాళ్ళు ఇప్పుడు సస్పెండ్ చేస్తారంటే, ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళని సస్పెండ్ చేస్తారు. 100 దాటింది టోల్ నంబర్, మీరు చూసిండ్రు. సో నేనేమంటున్నా, ఈ ఏదైతే హేట్రేడ్ స్ప్రెడ్ చేసిండ్రో, ఏదైతే నిరంకుశంగా పరిపాలన చేస్తుండ్రో, ఏదైతే ఒక మతాన్ని దేశం మీద రుద్దే ప్రయత్నం చేస్తుండ్రో, అన్ని మతాలు సమానం, అందరికీ మేము ఉన్నామని చెప్పి వాళ్ళ కష్టాలు వినడానికి బయలుదేరిందే రాహుల్ గాంధీ గారి పాదయాత్ర, భారత్ జోడో యాత్ర. ఆ యాత్ర తర్వాత రాహుల్ గాంధీ గారు ఒక జాతీయ స్థాయి నేష, ప్రపంచ స్థాయిలో ఒక గుర్తింపు, ఒక గౌరవం వారికి పెరిగింది. అంటే ఇన్ని రోజులు రాహుల్ గాంధీ గారు అంటే గాంధీ గారి కుటుంబ సభ్యుడు అలా చూసే రోజుల నుంచి డైనాసిటీ అయితే వదలట్లేదులేండి కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మీ తండ్రి గారు ఎవరంటే మీరు అది చెప్పుకోకుండా మీరు కరెక్టే, మా తాత గురించి కూడా చెప్పుకుంటాం, కానీ అదే అధికారం పట్టుకు వెళ్ళడం కదా. నేను అంటున్నా కదా, ఆయన అధికారంలో గాంధీ కుటుంబం కోసమే కాంగ్రెస్ పార్టీ ముందుకు అడిగారు. గాంధీ కోసమే. మీరు వినాలి, ఈ మాట వినాలి. ఇదే 9.5 సంవత్సరాలు ఈ దేశ స్వాతంత్రం కోసం నెహ్రూ గారు జైల్లో ఉన్నారు.
దేశ స్వాతంత్రం కోసం ఒక హాఫ్ అంటే ఒక ధోతి మీద మొత్తం దేశం అంతా పర్యటన చేసిన గాంధీ గారు ఈ దేశానికి శాంతి అహింస అనే ఆయుధాలను ఇచ్చిపోయినారు ఆ మహానుభావులు. వాళ్ళ తర్వాత దేశం కోసం నిలబడి దేశ సమగ్రతను కాపాడటానికి నిలబడి గాంధీజీ కాంగ్రెస్ ప్రాణత్యాగం మాట్లాడాలి. ఎందుకు మాట్లాడలేదు? కాంగ్రెస్ పార్టీ గాంధీ గారు ఏమంటున్నా, దేశ ఇందిరాగాంధీ గారు దేశ సమగ్రతకు కట్టుబడి వారి ప్రాణాలు వదిలిపోయినారు. ప్రధానిగా ఉండి హత్య గావించబడ్డారు. దేశం కోసమే కదా. వారి గెట్టు పంచాయతో వాళ్ళ పొలాలు కాపాడుకోవడానికో వాళ్ళ బ్యాంక్ అకౌంట్లకో వాళ్ళు ఇల్లు ఇవ్వడానికి కబ్జా చేస్తున్న గొడవ కాదు. దేశంలో ఒక రాచపుండులాగా మారుతున్న ఒక వ్యవస్థను నిర్మూలించాలనే ఒక కదం తీసుకొని ఒక డేరింగ్ స్టెప్ తీసుకొని దాని ఫలితంగా వారు హత్య గావించబడ్డారు. అదొక త్యాగం. డైనాసిటీ గురించి డైనాసిటీ వస్తున్నానండి. తర్వాత రాజీవ్ గాంధీ గారు మన పడోసి దేశంలో మనకు సౌత్లో మన ఉండాలి, మన దేశం పెద్దన్నలాగా ఉండాలి, పక్క దేశాల యొక్క అవసరం వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు మన బలగాలను పంపించే క్రమంలో వాళ్ళ రిటాలియేషన్లో భాగంగా రాజీవ్ గాంధీ గారు ముక్కలై చనిపోయినారు ఈ దేశం కోసం. నేనేమంటున్నా, 9.5 సంవత్సరాలు నెహ్రూ గారు జైల్లో ఉన్నాడని ఎవడని చెప్తాడా? ఆర్ఎస్ఎస్లో బీజేపీలో చెప్పరు. గాంధీ గారు ఈ దేశం కోసం చేసిన త్యాగాలు చెప్పరు. ఏది బుల్లెట్లు కాల్చి చంపబడ్డ ఇందిరాగాంధీ గారి త్యాగం గురించి చెప్పరు. ముక్కలైన రాజీవ్ గాంధీ గారి శరీరం అన్ని అవయవాలు గుర్తుపట్టని స్థాయిలో ఉన్నాడు. ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ వ్యవహారంలో అందరూ బాధపడ్డారు. నేనేమంటున్నా, బాధపడ్డం వేరు. ఇప్పుడు ఈ ప్రచారం చేస్తున్న డైనెస్టీ అని ప్రచారం చేస్తున్న మూర్ఖులకు చెప్తున్నా, నేను ప్రజలకు కాదు. ఈ డైనెస్టీ అని ప్రచారం చేస్తున్న మూర్ఖులకు చెప్తున్నా. వీళ్ళ త్యాగాల తర్వాత సోనియా గాంధీ గారు పగ్గాలు చేపట్టి అధికారంలో తర్వాత నేను అడుగుతా స్ట్రైట్ క్వశ్చన్. సో మాకు మెజారిటీ ఉన్నప్పుడు సోనియా గాంధీ ప్రధాని కావాలంటే వారు కాకుండేనా? త్యాగమే కదా. త్యాగమే ఉంది. రెండోసారి త్యాగం అని ఎందుకు అనుకోవాలి? త్యాగమే ఎందుకు అనుకోవాలి అని కేసీఆర్ గారు ఇప్పుడు అధికారంలోకి వస్తానంటే ఒప్పుకోలేదు. ఎవరు ఒప్పుకోలేదు? మళ్ళీ అదే చెప్తారు మీరు. మీకు ప్రజాస్వామ్యం రూల్ తెలుసు కదా. తెలుసు. 100 సీట్లు ఉంటే 51 ఎవరికి వస్తే వాళ్ళదే అధికారం. మెజారిటీ ఉందా? ఉన్నప్పుడు మేము ప్రధాని ప్రతిపక్షం డిసైడ్ చేస్తా, మేము డిసైడ్ చేయాలన్నా? ఆవిడ పౌరసత్వం విషయం బయటకు వచ్చింది కాబట్టి రాలా. ఇది ఒకటి చాలా టిపికల్ గా మాట్లాడుకోవాలి ఈ విషయంలో. మీరు ఒక హిందువు, ఒక తల్లి మిమ్మల్ని నమ్మి మీ అత్తమామలు మీకు పెళ్లి చేసి పంపినరు. అప్పుడు మీ ఇంటి బిడ్డనే కదా ఆమె. అవునా? అప్పుడు రాజీవ్ గాంధీ గారిని వచ్చింది కాబట్టి పట్టుకొని ఆ రోజు వచ్చింది కాబట్టి వెనక్కి దగ్గర ఏ పౌరసత్వం అంటున్నా నేను. అవునా కాదా? ఎవరు కాదు, నేను అదే అంటున్నా. పదవి అనేది విషతుల్యం. మాకు రాహుల్ గాంధీ గారు ప్రధాని అయినప్పుడు ఏఐసిసి మెంబర్గా నేను ఆ కాన్ఫరెన్స్ లో ఉన్నాను. సో వారు చేసిన కూడా ప్రకటన ఏంటంటే, జనరల్ సెక్రటరీ నుంచి ఏఐసిసి అధ్యక్షుడు అవుతున్నారు, అధికారం అనేది విషతుల్యం అని నేను భావిస్తాను, కానీ ఈ దేశ అవసరాల కోసం నువ్వు నడుస్తున్నావు, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇంతకంటే ఒక తల్లిగా నేనేం చెప్పలేను అన్నారు వాళ్ళు. అంటే అధికారం అంటే అంత దూరం ఆవిడ. వారి త్యాగం తప్ప దాంట్లో ఆమె కావాలనుకుంటే సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ గా ఉండి అన్ని పక్షాలు దాంట్లో మెంబర్స్ గా ఉండి మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వారు ప్రధాని కావాలనుకుంటే ఆపేటోడేవాడు. ఎవరో ఏదో మాట్లాడిరని అన్ని లెక్కలో నేను కంప్లీట్ చేస్తాను. ఆ రోజు వారు త్యాగం చేసిండ్రు. యూపీఏ 2లో రాహుల్ గాంధీ గారు అనుకుంటే కేంద్ర మంత్రి కాపోదురా, ప్రధానమంత్రి కాపోదురా? దూరంగా ఉన్నారు కదా. అంటే అప్పుడు మీరు తీసుకుని ఉంటే మీరు గాంధీ ఫ్యామిలీ కాబట్టి మీకు అనుభవం లేకుండా ప్రధాని అయ్యిండ్రని మీరు బ్లేమ్ చేయొచ్చు. ఎవరన్నా చేయాలనుకో మూర్ఖులకు చెప్తారు. అందుకనైనా కుటుంబ పాలన అని చెప్పి ఇక్కడ బీఆర్ఎస్ మీద మాట్లాడారు. నేను అదే ఇక్కడ డైనాసిటీ నడుస్తున్నప్పుడు ఇక్కడ కుటుంబ పాలన మళ్ళీ డైనాసిటీ ఎక్కడిది? నేను అదే అంటున్నా కదా బాస్, నీకు అర్థమైతే లేదా? ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాగానే కేసీఆర్ గారి అల్లుడు మంత్రి నడుస్తుందా లేదా? గాంధీ పార్టీ నడుస్తుందా లేదా? అధ్యక్షులు ఈరోజు కాంగ్రెస్ పార్టీ గాంధీ పార్టీగా నడుస్తుందా? ఈ రోజున మనం అనుకోవచ్చు అంతకుముందు రాహుల్ గాంధీ చేతిలోనే ఉంది. రాహుల్ గాంధీ గారు తప్పేముంది? కావాలంటే ప్రియాంక గాంధీ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఎందుకు ఇంకెవరు లేరు, ఈటల రాజేందర్ గారు లాంటి సీనియర్లు ఎవరు లేరని మీడియా అడిగింది. ఆ రోజు అడిగింది. కేటీఆర్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్ చేసినప్పుడు నేను అదే అంటున్నా, ఎలిజిబిలిటీ ఉండి అవకాశం ఇస్తే తప్పేముంది అనే దాంట్లో అడిగిన దాంట్లో ఒకే ఒక ఆన్సర్ చెప్పాను. అవును, ఏఐసిసి మెంబర్లు అందరూ ఎన్నుకున్నాం. అక్కడ మీకు కుటుంబ పాలన కనిపించినప్పుడు ఇక్కడ కుటుంబ పాలన మీద మీరు రాయేయటం ఏంటనేది మళ్ళీ మీరు దీనికి నక్కకు నాగలోకానికి పోలిక పెట్టి మాట్లాడుతున్నా. నేను కరెక్ట్ చెప్తున్నాను. ఏఐసిసి మెంబర్లు అందరూ రాహుల్ గాంధీ గారిని ఎన్నుకున్నాం. మీకేంటి ఆబ్జెక్షన్?